అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ 21 జూలై మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. హాంకాంగ్ 0.4% మేర, షాంఘై కూడా 0.4% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా మనకి అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అమెరికన్ మార్కెట్స్లో డౌ జోన్స్ 0.3% మేర నష్టపోగా, S&P 500 0.01% మేర నష్టపోయింది ఫ్లాట్గా. నాస్డాక్ మాత్రం అది కూడా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మనకు నెగిటివ్ సంకేతాలు ఏవి లేకపోయినప్పటికీ కూడా చైనా హోల్డ్స్ కీ లెండింగ్ రేట్స్ ఈవెన్ యాజ్ సాఫెనింగ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ పర్సిస్ట్స్. August 1st is hard deadline for Trump's tariffs, కామర్స్ సెక్రటరీ లిత్నిక్ సేస్. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా గోల్డ్ $3,361 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $70 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేజర్గా రష్యా మీద EU శాంక్షన్స్ విధించడం అనేది దేశంగా రిలయన్స్ లాంటి కంపెనీస్కి, నయారా లాంటి వాటికి కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నప్పటికీ దాని ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుంది అన్నది కూడా చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం రష్యా నుంచి మనం ఇప్పుడు నాట్ ఓన్లీ క్రూడ్ అండ్ చైనా మనకి పదే మోకాలు అడ్డు పెడుతూ ఫర్టిలైజర్స్ విషయంలో కూడా అడ్డుకుంటున్న తరుణంలో వాటిని ఇతర ప్రాంతాల నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలన్న దాని మీద, అలాగే రేర్ అర్త్ మినరల్స్ నుంచి అటు లాటిన్ అమెరికా నుంచి, ఆ దేశాల నుంచి ఇతర దేశాలన్నిటితో కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. చైనా మనకి ఎక్కడికెక్కడ మనకంటే ముందుకు అమ్మేస్తూ రేర్ అర్త్ మినరల్స్ విషయంలో అండ్ కొన్ని ఇంపోర్ట్స్ విషయంలో కూడా పదే మనకు మోకాలడ్డు పెడుతూనే ఉంది. ఏదో విధంగా మనల్ని తొక్కడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఏదో అంటారు, మోహానికి హారతులు ఇస్తూ కాళ్లకు మేకులు కొట్టడం అనేది. అంటే పైన ఒకవైపు ఏమో అటు జయశంకర్ గారితో పదే చర్చలు జరుపుతూ ఉండడము, ఆ బార్డర్లో టెన్షన్స్ను ఫ్లేరప్ అవుతున్న టెన్షన్స్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ బట్ అండర్ కరెంట్ మాత్రం పదే ఫార్మా విషయంలో కానీ, కెమికల్స్ విషయంలో కానీ, అలాగే రేర్ అర్త్ మినరల్స్ విషయంలో కానీ ఇలా పదే చాలా వాటిల్లో పరోక్షంగా అటు ఇక్కడ యాపిల్ ఫాక్స్కాన్ ప్లాంట్లో మెజారిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇక్కడ యాపిల్ ఫోన్స్ ఇండియా నుంచి తయారవుతూ వెళ్ళడాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ చైనా అధికారులని వెనక్కి పిలిపించుకోవడం లాంటివి ఇవన్నీ కనుక చూస్తే ఏదో విధంగా మనల్ని కార్నర్ చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బట్ మనం కూడా అదే స్థాయిలో బిఫిటింగ్ రిప్లై ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. బట్ చూడాలి ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ జియో పొలిటికల్ టెన్షన్స్తో ముడిపడి చాలా దేశాలకు దౌత్యపరమైన సంబంధాలన్నీ ఇవన్నీ కూడా. అండ్ రిజల్ట్స్ ఇవాళ ఏజే గ్రీన్ ప్యాక్స్, ఏ ఆటోమోటివ్, క్రిసిల్, డిసిఎం శ్రీరామ్, దొడ్ల డైరీ, ఎటర్నల్, గణేష్ హౌసింగ్, సాగర్ సిమెంట్స్, పిఎన్బి హౌసింగ్, అల్ట్రాటెక్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిలో జాబితాలో ఉన్నాయి. HDFC బ్యాంక్ గురించి, ICICI బ్యాంక్ గురించి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. నిన్న వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 3% మేర క్షీణించింది, ప్రాఫిట్ 12% మేర పెరిగింది. RBL బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 13% మేర క్షీణించడం కూడా చూస్తున్నాం, ప్రాఫిట్ దాదాపు 46% తగ్గింది. శేషసాయి పేపర్ రెవెన్యూ 9% మేర క్షీణించగా నెట్ ప్రాఫిట్ దాదాపు 60% వరకు తగ్గింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు 33% మేర పెరిగింది. అండ్ గ్రాస్ NPS, నెట్ NPSని కొద్దిగా వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడం కూడా చూస్తున్నాం. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ 6% మేర పెరిగింది, ప్రాఫిట్స్ దాదాపు 48% మేర పెరిగాయి. GNPS అండ్ NNPS ఓకే డీసెంట్ సార్ట్ ఆఫ్ దీనిలోనే ఉన్నాయి. రిలయన్స్ గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. హాట్సన్ అగ్రో రెవెన్యూ 9% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 4% మేర వృద్ధి నమోదు చేయడం చూసాం. ఇండియా మార్ట్ రెవెన్యూ 12% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 35% జంప్ తీసుకుంది. ఆర్తి డ్రగ్స్ రెవెన్యూ 6% మేర పెరగగా ప్రాఫిట్స్ దాదాపు 62% మేర పెరిగాయి. బంధన్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ దాదాపు 65% మేర క్షీణించింది. అండ్ GNPS, NNPS కూడా పెరగడం ఇక్కడ ప్రధానమైన అంశం. ప్రొవిజన్స్ 522 నుంచి 1146 కోట్లకి ప్రొవిజన్స్ కూడా పెరిగాయి. JSW స్టీల్ రెవెన్యూ 4% మేర క్షీణించింది, ప్రాఫిట్ 45% దాకా పెరిగింది. సో ఇవన్నీ స్టాక్స్ పరంగా రిజల్ట్స్ వచ్చిన వాటి పరంగా చూస్తే TGV స్రాక్ 2.5 మెగావాట్స్ సోలార్ పవర్ కెపాసిటీని కంపెనీ యాడ్ చేసింది. కోఫోర్జ్ ద కంపెనీ రిసీవ్డ్ నో అడ్వర్స్ అబ్జర్వేషన్ లెటర్ ఫ్రమ్ BSE అండ్ NSE. అమాల్గమేషన్, సిగ్నిటీ టెక్ అమాల్గమేషన్ సంబంధించి ఎలాంటి అడ్వర్స్ అబ్జర్వేషన్ లెటర్స్ ఏవి ఎక్స్చేంజ్ నుంచి రాలేదు అని చెప్పి కోఫోర్జ్ వెల్లడించింది. BL కశ్యప్ ద కంపెనీ రిసీవ్డ్ 157 crore ఆర్డర్ ఫ్రమ్ మాన్యతా ప్రమోటర్స్ నుంచి దాదాపు 157 కోట్ల రూపాయల ఆర్డర్స్ వీళ్ళు గెలుచుకున్నారు. డాక్టర్ రెడ్డిస్ శ్రీకాకుళం ప్లాంట్లో అబ్జర్వేషన్స్ US FDA తమ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసింది. ఫామ్ 483 ఇష్యూ చేసి 7 అబ్జర్వేషన్స్ని వీళ్ళు
ఇవ్వడం చూసాము. సీగల్ ద కంపెనీ ఎమర్జ్డ్ యాజ్ ద లోయెస్ట్ బిడ్డర్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 400 and 220 kV వెలగాన్ సబ్స్టేషన్ ప్రాజెక్ట్. ఓవరాల్గా ఇది 585 million యాన్యువల్ టారిఫ్ వచ్చే ఇది అమౌంట్. ఇది 24 నెలల్లో వీళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇర్కాన్ ఇంటర్నేషనల్కి వీళ్ళు జాయింట్ వెంచర్తో RVNLతో కలిసి చేసిన జాయింట్ వెంచర్లో 757 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. లెటర్ ఆఫ్ అవార్డు వీళ్ళు గెలుచుకున్నారు. ఈ స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కార్పొరేట్ లోన్స్ అట్ బ్యాంక్స్ స్లైడ్ ఆన్ కంపెనీస్ టిల్ట్ టువర్డ్స్ మార్కెట్స్. సో కార్పొరేట్ లోన్స్ తీసుకోవడం కాకుండా బ్యాంకులు ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇతర మార్గాల్ని వీళ్ళు అన్వేషిస్తున్నారు. సో దీనివల్ల కార్పొరేట్ లోన్స్ గ్రోత్ కొద్దిగా తక్కువగా ఉందనేది ఒక అప్డేట్. $3 billion కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫర్ 77%. ఇక్కడ హైదరాబాద్ చెందిన గతంలో PVN రాజు గారు ఏర్పాటు చేసిన 1978లో ఏర్పాటు చేసిన కంపెనీ గ్లాండ్ ఫార్మా. ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి బ్రూక్ఫీల్డ్ అండ్ ఈక్విటీ కంపెనీస్ రెండు పోటీ పడుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. వీళ్ళు CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. అలాగే ఇంజెక్టబుల్ బిజినెస్లో కూడా ఉన్నారు. ఫ్రమ్ చైనా ఫోసన్ గ్రూప్తో వీళ్ళకు బాగా సత్సంబంధాలు కూడా ఉన్న ఈ తరుణంలో ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి కంపెనీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. దాదాపు 33,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. పబ్లిక్కి ఇందులో దాదాపు 9% మేర వాటా ఉండగా ప్రమోటర్స్కి 52%, మ్యూచువల్ ఫండ్స్కి 31% మేర వాటా ఉంది. FISకి కూడా దాదాపు 7.4% మేర వాటా ఉంది ఈ కంపెనీలో. స్టాక్ ఇప్పటికే 16% మేర ఈ నెల రోజుల కాలంలో పెరిగింది. ఇదేనా కొద్దిగా డాంపనర్ అవుతుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్టాక్లో కొద్దిగా యాక్టివిటీ మనం గమనించవచ్చు. గ్లాండ్ ఫార్మల్ అంటే వాళ్ళు కొనుగోలును అడ్డుకోవడానికి ఏదన్నా కంపెనీస్ ప్రయత్నాలు చేస్తే మిగిలిన గ్రూప్ అదర్ దాన్ ప్రమోటర్ హోల్డింగ్ ఏదైనా స్టాక్ కొద్దిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఏ ప్రైస్కి వాళ్ళు కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నారో అవన్నీ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఈ స్టాక్ని కొద్దిగా ట్రాక్లో పెట్టుకోండి. సంహౌ గ్లాండ్ ఫార్మా చాలా కాలం పాటు లోయర్ లెవెల్స్కి పడిపోయిన తర్వాత అక్కడి నుంచి రికవర్ అవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా సంహౌ గ్లాండ్ ఫార్మా పైకి వెళ్ళలేక 25,000 లెవెల్స్ని మొన్న లాస్ట్ వీక్లో సైకలాజికల్ మార్క్ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళిన తర్వాత కొద్దిగా సెంటిమెంట్ వీక్ అవుతుంది. August 1 ఒకటి మనకి ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం మనకి రిజల్ట్స్ కూడా అంత గొప్పగా రాలేదు. ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి మార్కెట్స్కి. బట్ యాజ్ ఆఫ్ నౌ 24,900 and 24,930 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్, క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్కి నిఫ్టీకి అయితే ఉన్నాయి. ఒకవేళ 24,900 లెవెల్ని బ్రీచ్ చేసి డెసిసివ్గా కింద క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్స్ మనం 24,500 దిశగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా మంచి రీబౌండ్ తీసుకుంటే 25,200 and 25,300 దగ్గర మంచి రెసిస్టెన్స్ కూడా ఉంది అనేది ఓవరాల్గా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్పిన అంశాలను క్రోడీకరిస్తూ అక్కడ వెల్లడించిన అంశం. షార్ట్స్ క్యాన్ బి క్రియేటెడ్ ఇన్ బ్యాంక్, నిఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎనర్జీ అండ్ IT సర్వీసెస్ అని చెప్పి IT సెక్టార్ అని చెప్పి HDFC బ్యాంక్ చెప్తోంది. నెగిటివ్ బయాస్ ఉన్న స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, CG పవర్ అండ్ సంవర్ధన మదర్సన్, హిందుస్థాన్ పెట్రోలియం, BPCL, ఇన్ఫోసిస్, PFC, L&T మైంట్రీ అని చెప్పి HDFC చెప్తోంది. కొద్దిగా నెగిటివ్ సైడ్తో వ్యూతో వెళ్ళున్నారు HDFC సెక్యూరిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ట్రేడ్ బుల్ సెక్యూరిటీస్ ఏమో ఈ స్ట్రాటజీని ఇక్కడ ఇస్తుంది అండ్ ఈ స్టాక్స్ని ఇక్కడ ఇస్తుంది. ఒకసారి మీరు కూడా వీటిని ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే ఆనంద్ రాఠీ చెప్తున్న దాని ప్రకారం నిఫ్టీ ఎండెడ్ ద వీక్ అనే వీక్ నోట్ ఆఫ్టర్ బ్రీచింగ్ ద 25,000 సైకలాజికల్ మార్క్ అని చెప్తూ మీనింగ్ ఫుల్ అలొకేషన్స్ షుడ్ వెయిట్ అంటిల్ ద మార్కెట్ బ్రేక్స్ అవుట్ ద డెసిసివ్ రేంజ్. సో ఇప్పుడు ఫ్రెష్ మనీ కమిట్ చేసేందుకు మాత్రం రైట్ టైం అయితే కాదు. రిలయన్స్ టు ఎవాల్యుయేట్ ఇంపాక్ట్ ఆఫ్ EU శాంక్షన్స్ ఆన్ రష్యన్ ఆయిల్ ట్రేడ్. సో ఇది కూడా కిన్గా మన లైమ్ లైట్లో పెట్టుకోవాలి. అర్లీ Q1 రిజల్ట్స్ షో ఇండియా ఇంగ్ సాఫ్ట్ టు స్లో స్టార్ట్. సో ఈసారి రిలయన్స్ పక్కన పెట్టి, ఎందుకంటే వాళ్ళకి OTG అంటే వన్ టైం గెయిన్ వచ్చింది దాదాపు 8,000 కోట్ల రూపాయలు, దాన్ని పక్కన పెట్టి చూస్తే ఓవరాల్గా ఒక స్లో స్టార్ట్తో ఫస్ట్ Q1లో కంపెనీస్ అంత గొప్ప రిజల్ట్స్ని ఇవ్వలేకపోయాయి అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడాలి. FIS bearish derivatives bets on India surge to a 5-month high. సో ఇండియాలో బేరిష్ బెట్స్ ఇండియన్ మార్కెట్స్ మీద కొద్దిగా నెగిటివ్ వ్యూతో ఉన్నారు వరుసగా 5వ నెలలో కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. దీన్ని మనం కొద్దిగా గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. JSW స్టీల్ దాదాపు 20,000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ ప్లాన్ని, వాళ్ళ క్యాపెక్స్ని డోల్బీ ప్లాంట్లను మెజర్గా పూర్తి చేయవచ్చు, మెజర్ అక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు అనేది కూడా ఒక సారాంశం. సిఎట్ బెట్స్ ఆన్ రీప్లేస్మెంట్ డిమాండ్ టు డ్రైవ్ గ్రోత్.
ఒకటి. టైర్ మేకర్ సియట్ ఎక్స్పెక్ట్స్ టు మెయింటైన్ అ డబుల్ డిజిట్ గ్రోత్ దిస్ ఫిజికల్ విత్ డొమెస్టిక్ రీప్లేస్మెంట్ సెగ్మెంట్ స్పెషల్లీ ఫ్రమ్ రూరల్ మార్కెట్స్ అన్న థాట్లో కంపెనీ అయితే ఉంది. ఇండియా ఫర్టిలైజర్స్ బాండింగ్ as Beijing chains up supplies. Few cheers in early bird results. Revenue profit performance worst in 16 quarters. One-time gains boost overall income. ఇదొకటి ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశమే. విన్ఫాస్ట్ ఇండియా గెట్స్ ఈవీ ఆర్డర్స్ ఫర్ గ్లోబల్ రన్. గ్రీన్ లైట్ ఫర్ జైన్ స్ట్రీట్ టు రీఎంటర్ మార్కెట్. సో జైన్ స్ట్రీట్ మళ్ళీ తిరిగి మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యేందుకు ఎక్స్చేంజ్ల నుంచి అనుమతి అయితే లభించింది. కొద్దిగా మళ్ళీ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా మొమెంటం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 50% పైగా మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ జైన్ స్ట్రీట్. వీళ్ళు ఇంతకాలం బ్యాన్ విధించడం వల్ల కొద్దిగా మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది, అలాగే ఎక్స్చేంజ్ల మీద కూడా ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బీఎస్సీ లైమ్లైట్లో ఉండే పాజిటివ్గా లైమ్లైట్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. IHCL బుక్స్ అనదర్ క్వార్టర్ ఇన్ గ్రోత్ సూట్. సో IHCL ఈసారి ఇండియన్ హోటల్స్ మంచి గ్రోత్ని నమోదు చేసింది. ట్రావెల్ రీబౌండ్ ఒకటి, కొత్తగా వీళ్ళు ఫ్రెష్ కీస్ యాడ్ చేయడం కూడా ప్రధానమైన అంశంగా ఇక్కడ చెప్పుకోవాలి. బట్ స్టాక్ ఇప్పటికే దాదాపు 31% దాకా పెరిగింది ఈ లాస్ట్ 1 yearలో. అందువల్ల వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఫ్రెష్ అగ్రెసివ్ బెట్స్ చేయడం మంచిది కాకపోవచ్చు. ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ల్యాప్అప్ చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా 850 నుంచి 900 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి ఇండియన్ హోటల్స్కి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.